హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ చెఫ్ తెలుగు. ఈరోజు రెసిపీ చికెన్ ఫ్రై. ఈ చికెన్ ఫ్రైని మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు చాలా రకాల చికెన్ ఫ్రైని ట్రై చేసి ఉంటారు కదండి. ఈసారి ఇక్కడ నేను చూపించే విధంగా చికెన్ ఫ్రైని ఒకసారి ట్రై చేసి చూడండి. దీని టేస్ట్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ చికెన్ ఫ్రైని బగారా రైస్లోకి కానీ, బిర్యానీ రైస్లోకి కానీ, వైట్ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి. దీని టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ చికెన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ నేను ఈ చికెన్ ఫ్రై చేయడానికి 1.5 kg చికెన్ని తీసుకున్నాను. ఈ చికెన్ని నీట్గా క్లీన్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు, వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ పసుపు, ఇక్కడ నేను కారం 4 to 5 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి. మీ స్పైసీకి తగ్గట్టుగా ఇక్కడ కారాన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలానే కొత్తిమీర, పుదీనా తరుగు కొద్దిగా, 1.5 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలానే కొద్దిగా నిమ్మరసం, ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేసుకుని ఉప్పు, కారం అన్నీ కూడా చికెన్కి బాగా పట్టే విధంగా మనం కలిపి మూత పెట్టి ఒక 1 hour పాటు దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అవనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో బిర్యానీ ఆకు, స్టోన్ ఫ్లవర్ కూడా వేసుకొని ఒక 1/2 minute పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదండి. ఇప్పుడు ఇందులో 1 hour పాటు మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తం కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి. చికెన్ అనేది బాగా ఉడికి ఆయిల్ అది పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి మనం స్టార్టింగ్లోనే వేసేయకూడదండి. ఈ టైంలో మనం పచ్చిమిర్చి, కరివేపాకు వేస్తే దాని ఫ్లేవర్స్ అనేది చికెన్కి బాగా పట్టి చికెన్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ మొత్తం బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు దాన్ని బాగా ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రైలోకి కావాల్సిన మసాలా 1 ఇంచు దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, 4 యాలకులు తీసుకొని మెత్తని పౌడర్గా దంచుకొని ఆ పౌడర్ని
చికెన్ ఫ్రైలో వేసుకోవాలి. ఈ మసాలా అంతా కూడా చికెన్కి పట్టే విధంగా మొత్తం బాగా కలుపుకోవాలి. అలానే ఒక 2 నిమిషాల పాటు ఈ చికెన్ అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఈ చికెన్ ఫ్రై అనేది చాలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో మీరు కూడా తప్పకుండా ఈ చికెన్ ఫ్రైని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.